రేపు కార్తీక సీరియల్ గురించి మాట్లాడుకోవట్లేదు. కాంట్రాక్ట్ కాదు మాట్లాడుతున్నారు. అందరికీ తెలుసున్నది విష్ణుమూర్తికి ఎన్ని అవతారాలండి? 10 అవతారాలు. ఇంత చెప్పాక వచ్చింది సమాధానం. ఈశ్వరుడిని అసలు ఈశ్వరుడికి అవతారాలు ఉన్నాయా? మరి మృత్యుంజయుడు అంటున్నారు, మరి ఆయన నుంచి వచ్చిన కాలభైరవుడు అంటున్నారు, వీరభద్రుడు అంటున్నారు, ఏకాల శుద్ధులు చెప్తున్నారు. మరి ఈశ్వరుడు ఏం లేదా? ఈశ్వరుడికి అన్ని కూడా అంశాలు. అవతారం అనేది దాల్చడం ఉంటుంది, జన్మ ఉంటుంది, అంతరించడం అనేది ఉంది, కనిపించకుండా పోయేది ఉంది. అంశకి ఎప్పటికప్పుడు పుడుతూ ఉంటుంది, ఎప్పటికప్పుడు కలిసిపోతూ ఉంటుంది. ఎవరినో ఈశ్వరుడిని కలిసిపోతుంది వచ్చేది. అలా లెక్కేస్తే మన కళలు ఎన్ని ఉన్నాయో తెలుసా అండి? 64 కళలు ఉన్నాయి. ఈశ్వరుడు కూడా 64 అంశాలు ఉన్నాయట. అంతటి వాడు ఈశ్వరుడు. అయితే జగన్మోహన్ అవతారంలో ఇక్కడ దేవతలందరికీ కూడా మొత్తం ఇస్తుంటే ఈ రామదేవుడు కూడా చూశారు.